ఇండియన్ మొబైల్ నెంబర్స్ ఎందుకని 1 లేక 2 లేక 3, 4, 5 లాంటి డిజిట్స్తో స్టార్ట్ అవ్వవు. అవి మోస్ట్లీ 9, 8, 7, 6 డిజిట్స్తో మాత్రమే స్టార్ట్ అవుతాయి. అప్పట్లో ఎక్కువగా ల్యాండ్ లైన్సే ఉండేవి కాబట్టి సో ఆ నెంబర్స్తో కలవకుండా సింపుల్గా గుర్తుపట్టడానికి ఒక స్టాండర్డ్ని స్పెసిఫై చేశారు. అదేంటంటే మొబైల్ నెంబర్స్ ఖచ్చితంగా 10 డిజిట్స్ కలిగి ఉండాలని. అలాగే కౌంట్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ నెంబర్స్ని 9తో స్టార్ట్ చేసేవాళ్ళు. ఒక్క 9తో స్టార్ట్ అయ్యే 10 డిజిట్ నెంబర్స్ 100 కోట్లు ఉంటాయి. సో ఆ 100 కోట్ల ఫోన్ నెంబర్లు అప్పటే మన పాపులేషన్కి సరిపోయింది. కానీ తర్వాత కాలంలో అందరూ డ్యూయల్ సిమ్స్ వాడటం, 4-5 సిమ్లు వాడడం వల్ల ఈ 9 డిజిట్తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ అయిపోయాయి. తర్వాత 8తో స్టార్ట్ అయ్యే డిజిట్ నెంబర్స్ను స్టార్ట్ చేశారు. అలాగే 7ని కూడా యూజ్ చేశారు. జియో వచ్చాక మొబైల్ యూసేజెస్ పెరగడంతో 6 డిజిట్ని కూడా వాడేశారు. కానీ ఈ 5, 4, 3, 2, 1 డిజిట్స్ని మాత్రం మొబైల్ నెంబర్స్కి వాడకపోవచ్చు. ఎందుకంటే ఈ డిజిట్స్తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ మోస్ట్లీ అదర్ పర్పస్గా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ 1తో స్టార్ట్ అయ్యే డిజిట్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ ఆర్ అదర్ గవర్నమెంట్ సర్వీసెస్ కానీ వాడతారు. అలాగే 0ని వాడే వాళ్ళం గుర్తుందా? ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి ఫోన్ చేస్తున్నామంటే అప్పట్లో నెంబర్కి ముందు 0 యాడ్ చేసి డయల్ చేసేవాళ్ళం. 6th డిజిట్ ఫోన్ నెంబర్స్ అయిపోవట్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ యూజ్ చేసిన పాత నెంబర్స్ వాడని బ్లాక్ అయిన నెంబర్స్ని ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తున్నారు. మరి చూడాలి కొన్ని డికేట్స్ తర్వాత 5th డిజిట్ని కూడా వాడతారో లేక చైనా లాగా 11 డిజిట్ ఫోన్ నెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారో.